సదాశివపట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని సామూహిక పార్థివ లింగార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 108 మంది దంపతులు పాల్గొని పార్థివ లింగాలకు రుద్ర నమ్మకాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వార్చన, పుష్పార్చన కార్యక్రమాలను భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో పార్థివ లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం చౌకీ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహామృత్యుంజయ కోటి జప యజ్ఞంపై భక్తులకు అవగాహన కల్పించారు. సామూహికంగా నిర్వహించినటువంటి సామూహిక ఇష్టలింగార్చన, అదేవిధంగా మృత్యుంజయ కోటి జపయజ్ఞ కార్యక్రమానికి అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. వారు మంత్రోపదేశం చేసి ఉన్నారు. మరి ఆ రోజు నుంచి కూడా ఒక 1500 మంది భక్తులతో ఈ మహామృత్యుంజయ జప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రోజు 7 గంటలుగా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ మీకు తోచినటువంటి శక్తి కొలది 100 సార్లు, 200 సార్లు, 300 సార్లు ఈ యొక్క జపయజ్ఞాన్ని మనము 60 రోజుల కాల వ్యవధి పెట్టుకున్నాం. ఆ రోజు 60 రోజులు పూర్తయిన తర్వాత కోటి జపయజ్ఞం పూర్తవుతుంది. ఒకే వేదికగా మహామృత్యుంజయ హవనము పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా వరకు కూడా భక్తులకు ఈ కార్డులు అందజేయడం జరిగింది. మరి విశేషంగా ఈరోజు సామూహికంగా ఇక్కడ పార్థివ లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఈ కోటి జపయజ్ఞ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి సంకల్పము. మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వీరశైవ సమాజం చౌకీ మఠం సభ్యులు మరియు అధ్యక్షుల వారిగా సూచన చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ సుమారు 108 దంపతుల కార్యక్రమం పాల్గొన్నారు. కాబట్టి మనం అక్కడికి చేరుకొని దీనికి సంబంధించినటువంటి సూచన వారికి చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి కోటి జపాలను పూర్తి చేసేటటువంటి అవకాశం మన ప్రభుత్వం వైపు సూచన చేసినారు. అందునిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి విశేషంగా ఈ కలియుగం లోపల సామూహికంగా లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కర్తవ్యం ఏదైనా కూడా 1000 రెట్ల ఫలితం ఇస్తుంది. అది కూడా శ్రావణ మాసము శివుడికి ప్రీతికరమైనటువంటిది. శివుడికి మరో రూపమే ముఖ్యమైన భగవానుడు. మనకున్నటువంటి అప్రమత్త పరిహారాలన్నీ కూడా తొలగిపోవడానికి, మనము మృత్యుంజయులై నిండు నూనె చల్లగా ఉండడానికి, మనతో పాటు ఈ లోకంలో ఉన్నటువంటి పశుపక్షాలు కూడా నిండు నూనె చల్లగా ఉండాలి, లోకమంతా సురక్షంగా ఉండాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో ఈ కోటి జపయజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ నాటి కార్యక్రమం, పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ సభ్యుల వద్ద దానికి సంబంధించినటువంటి కార్డ్స్ ఉంటాయి. మీ పేరు నమోదు చేసుకొని ఈ కోటి జపయజ్ఞ కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచి మీరు మొదలు పెడతారని చెప్పి తెలియజేస్తూ శుభం పడుతుంది.